స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమరిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా గెలుపొందిన అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చి టై అయినట్టు ప్రకటించారని పలుకుల ఉమారాణి చెప్పారు. తనకు తన అభ్యర్థికి 609 ఓట్లు వచ్చాయన్నారు. డ్రా తీసిన అధికారులు తమ ప్రత్యర్థి గెలుపొందినట్లు చెప్పారన్నారు. ఒక ఓటు మిస్ అయిందని చెప్తున్న డబ్బాలో ఉన్న ఓట్లనే కౌంట్ చేస్తామంటూ చెప్పారని వాపోయారు. తమకు న్యాయం జరగాలని చెప్తున్న సర్పంచ్ అభ్యర్థి ఉమారాణితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత ఈ 2 దశల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వారి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి అనుచరుల ద్వారా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అయితే ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వాసాలమరి గ్రామం ఇది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉమారాణి గెలిచినప్పటికీ అక్కడున్న అధికారులకు ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి తేవడంతో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు, టై 2 సమానంగా వచ్చాయని చెప్పేసి ఒక కుట్రలు పడిన నేపథ్యంలో పూర్తిగా అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపుగానే భావిస్తున్నారు. ఇవాళ ఒక బ్యాలెట్ పేపర్ను మిస్ అయినట్టు చూపించి ఆ బ్యాలెట్ పేపర్ కూడా దొరికింది. అయితే వీరు ఉమారాణి గారు వాళ్ళ భర్త ఇద్దరు మనతో ఉన్నారు, మాట్లాడని చెప్పండి అమ్మా. ఇవాళ ప్రధానంగా ఆ రోజు అసలు బ్యాలెట్ ఈ పేపర్ ఏడవైంది అన్నారు, ఏమైంది అసలు? పలుగుల ఉమారాణి వాసాలమరి సర్పంచ్ అభ్యర్థిని. అయితే ఆ రోజు ఎలక్షన్లు అయిపోయినాయి, కౌంటింగ్ అయిపోయిన తర్వాత సేమ్ వచ్చినాయి ఇద్దరికి 609 609 వచ్చిన తర్వాత అప్పటికే ఒక ఓటు మిస్ అయిందని గొడవ చేసినాం. ఒక ఓటు రాలేదు, మిస్ అయింది అని అంటుంటేనే వాళ్ళు ఈ డబ్బలో ఉన్న వరకే కౌంటు పక్క అని చెప్పారు. సరే అయినా సరే అని అనుకున్నాం. ఆ రూపే అధికారులు అందరూ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మీరు బయటికి పోవద్దు, ఇక్కడే ఉండాలని బెదిరింపులకు పాల్పడి కౌంటింగ్ చేసి మళ్ళీ రీకౌంటింగ్ అని మా ప్రత్యర్థులే వాళ్ళే పెట్టుకున్నారు. రీకౌంటింగ్ కూడా అప్లికేషన్ వాళ్ళు పెట్టుకొని రీకౌంటింగ్ చేసుకున్నా మళ్ళీ సేమ్ వచ్చినాయి మా కోర్ట్స్. సేమ్ వచ్చిన తర్వాత డ్రా సిస్టమ్ తీయాలి, డ్రా తీయకపోతే మాత్రం ఇక్కడ నుండి పోవద్దు అంటే ఆ ఓటు గురించి ఇక ఆ డబ్బల అంటే దానికి ఒప్పుకొని డ్రా తీసిన తర్వాత వాళ్ళ పేరే వెళ్ళింది. ఇప్పుడు నేను నాకు మళ్ళీ తెల్లారు ఆ రోజు నైట్ 11:30 12 అయింది మాకు అయిపోయేసరికి కౌంటింగ్. ఆ టైంలో మేము ఇంకా మా బాధలో మేముండి ఇంటికి వెళ్ళిపోయినాం. తెల్లారి మేము అక్కడికి వెళ్ళి చూసి అటంతా సరౌండింగ్లో దేవులాడితే అక్కడ కిటికీ వెనుక ఓటు దొరికింది. ఆ ఓటు తీసి చూస్తే మా గుర్తు మీదనే ఉంది. మేము ఇన్ని రోజులు కష్టపడి ప్రజల ఇచ్చిన తీర్పుకు మాకే ఇచ్చిరు తీర్పు, కానీ ఆ ఒక్క ఓటు వల్ల మేము మిస్ అయినామని చాలా బాధ అనిపించి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం. అందుకే ఈరోజు కేటీఆర్ సార్ని కూడా కలిసినాం. మాకు న్యాయం కావాలి, ఏ విధంగా అయినా ప్రజలు ఇచ్చిన తీర్పు మాకు ఇచ్చిరు కాబట్టి మాకు ఎక్కడి వరకైనా కోర్టు వరకైనా వెళ్ళి మేము న్యాయం కోసం పోరాడతామని చెప్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా నిన్న మీరు కలెక్టర్ని కలిశారు, ఇప్పటికే ఆర్డీఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎంఆర్ఓ స్థానికంగా ఉన్న అందరు అధికారులను కలిశారు. వాళ్ళ నుంచి ఏం సమాధానం వస్తుంది? అంటే వాళ్ళు విచారణ చేస్తామని చెప్పేసి తూతూ మంత్రంగా చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ చర్చల్లో జరిగినటువంటి అంశాలు ఏంటంటే ఆర్ఓ ఈజ్ ఫైనలైజ్ అని అన్నట్టుగా చెప్తున్నారు. ఆర్ఓ ఈజ్ ఫైనలైజ్ అయినప్పటికీ ఇది రెండో బూత్ ఓట్లో ఆ రెండో బూత్కు ఈ కౌంటింగ్ హాల్కి 30 మీటర్ల దూరంలో ఉంటుంది. కౌంటింగ్ హాల్ కిటికీ వెనక సైడ్ ఉన్నటువంటి కిటికీలోంచి బయటికి వాడేసిన ఓటు ఇది. మాకు దొరికినది కూడా ఆ ప్రాంతంలోనే. మరి ఈ ఓటును పరిగణలోకి తీసుకొని కౌంటింగ్ చేస్తే మేము గెలుపొందేటువంటి అభ్యర్థులుగా మేము భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉండాలని అధికారులను కూడా మనవి చేసినాం. అదేవిధంగా కేటీఆర్ గారిని కూడా కలిసినాం. కేటీఆర్ గారు కూడా పూర్తిగా మాకు భరోసా ఇచ్చినారు. మాకు ఖచ్చితంగా మీరే సర్పంచ్, ఎందుకంటే ప్రజా తీర్పు మీ వైపే ఉంది, మీరు ఎన్ని వేసినా ఈ ఓటు ఎట్లా బయటికి వెళ్ళింది దీన్ని కలిపి కౌంట్ చేసేటట్టుగా ఆ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాన్ని కూడా పూర్తి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు ఏదైనా పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి వచ్చినా అవసరమైతే మేము కోరింది ఏంటంటే రీకౌంటింగ్, ఈ ఓటును కలిపి రీకౌంటింగ్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే రీపోలింగ్ పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులకు కూడా తెలపడం జరిగింది. అయితే మీరు ఆ రోజు మీ ఓటు మిస్ అయిందన్నారు. ఒక వార్డులోనేమో వారికి అనుకూలం, అంటే వార్డు నెంబర్లో మాత్రం కరెక్ట్ సంఖ్య వచ్చింది, మీ సర్పంచ్కి వచ్చారు తక్కువ వచ్చింది. మీరు ఎందుకు ఆ రోజు అధికారులు అడిగితే అధికారుల సమాధానం ఏం చెప్పారు ఆ రోజు?
అంటే మీ ముందే కదా మేము డబ్బా ఇట్లా చేస్తున్నాము, ఇదంతా ఈ డబ్బాలో ఏమన్నా ఉన్నాయా చూసుకోండి అని చెప్పేసి మమ్మల్ని పదే పదే చెప్పడం, ఇందులో ఉన్న ఓట్లను మాత్రమే మేము కౌంటింగ్ చేస్తామని చెప్పడం, మరి వాళ్ళు ఈక్వల్గా వచ్చిన ఓట్లు చూసి డ్రా సిస్టంగా చేయాలనేటువంటి ఆలోచనతో మాకు వచ్చినటువంటి ఓటును బయటపడేసి ఇది డ్రాలోనైనా ఏ రకంగానైనా అధికార పార్టీకి సర్పంచ్ని అధికారం కట్టబెట్టాలనేటువంటి దురాగతంతో జరిగిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారులు చేసిండ్రా, లేకపోతే కార్యకర్తలు చేసిండ్రా అనేది మాకు తెలియని విషయం అయినప్పటికీ ఈ ఉన్న ఓటు మాకు సమానంగా 609 ఓట్లు వచ్చినాయి. 609తో పాటు ఇది ఒక ఓటు కలిపితే 610 మేము గ్రామ సర్పంచ్గా ప్రజల తీర్పుతోనే మేము గెలుపొందినామని చెప్పేసి భావిస్తున్నాం. ఈ ఓటు మిస్ కావడం వల్లనే డ్రా దాకా పోయినాం. ఈ ఓటు కనుక కలిపి ఉంటే డ్రా సిస్టమ్ దాకా పోయేటువంటి పరిస్థితి కూడా లేకుండే, మేమే సర్పంచ్గా గెలుపొందేటువంటి పరిస్థితి ఉంటుండే. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి కేటీఆర్ గారి దగ్గరకు వచ్చినాం. చివరగా ఒకవేళ రేపు ఎల్లుండి 20వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేయాలి కొత్త సర్పంచ్ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే మీరు కేటీఆర్ కలిసిరు, అధికారులందరూ కలిసిరు. లేని పక్షంలో మీరు ఏ విధంగా లీగల్ పరంగా పోతారో, ఏ విధంగా ముందుకు పోతున్నారు? అంటే ఈ అంశం మీద పూర్తిగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చింది ఏంటంటే న్యాయపరమైనటువంటి పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 20 తారీఖు ఒకవేళ ప్రమాణ స్వీకారాలు చేసినప్పటికి కూడా న్యాయబద్ధమైనటువంటి ప్రజా తీర్పు ఓటు మన దగ్గర ఉంది. అది ఉండాల్సిన చోట లేకుండా బయట ఉంది కాబట్టి దీని న్యాయపరమైనటువంటి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. వల్ల ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వాసాలమ్మరిలో ఏదైతే సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి సమాన ఓట్లు వచ్చినాయని చెప్పేసి చెప్పిన నేపథ్యం ఉంది. ఆ ఒక్క ఓటు ఎలా మిస్ అయింది, ఆ ఓటు మిస్ అవ్వడం వెనుక ఎవరున్నారు అనే కోణంలో కూడా ఖచ్చితంగా అధికారులు ఎంక్వైరీ చేస్తారా లేదని పక్కన పెడితే ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థే గెలిచారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే సర్పంచ్గా ఉంటారు. ఒకవేళ అధికారులు నిర్ణయం తీసుకోకపోతే మాత్రం దీని పరంగా లీగల్ పరంగా వెళ్ళి ఖచ్చితంగా న్యాయపరంగా మళ్ళీ గెలుస్తాం. ఇప్పటికీ ఓటు ద్వారా గెలిచాం, ఇప్పుడు న్యాయపరంగా కూడా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు కూడా ఇక్కడ వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సైదులతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.